మత మార్పిడికి పాల్పడేటువంటి కొందరికి సుప్రీంకోర్టు భారీ జలక్కిచ్చింది. తల్లి లాంటి మతాన్ని విస్మరించి వేరే మతంలోకి మత మార్పిడి చేసుకునే వారికి రిజర్వేషన్లు వర్తించవు అంటూ సుప్రీంకోర్టు నిన్న సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. తల్లి లాంటి మతాన్ని విస్మరించి మత మార్పిడికి పాల్పడిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అంటూ సుప్రీంకోర్టు భారీగా జలకిచ్చింది. ఏంటి సార్ ఈ తీర్పుని ఎలా చూడాలి మనం? ఒకటి దీంట్లో రెండు అంశాలు. మతం మార్చుకోవడం అన్నది వ్యక్తిగత హక్కు, అది ఎవరన్నా మార్చుకోవచ్చు. అయితే మతం మార్చినంత మాత్రాన వాళ్ళకి కులం మారదు. రిజర్వేషన్లు వర్తిస్తాయా వర్తించవా అన్నది ఈరోజు కొత్తగా సుప్రీంకోర్టు చెప్పింది కాదు, రాజ్యాంగంలో ఉన్నదాన్నే సుప్రీంకోర్టు మరోసారి ధృవీకరించింది. అసలు రిజర్వేషన్ అనే అంశం ఎందుకు వచ్చింది? ఆ రోజున హిందూ మతంలోనే ఉన్నటువంటి ఈ కుల అంతరాలు, ఈ కులాంతరాలు చాలా ఉన్నాయి. అణగారిన వర్గాలు మిగతా కులాల వారితోటి సమానంగా హక్కులు పొందలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మిగతా కులాలతోటి సమానంగా ఉండేటువంటి విధానం కల్పించడానికి రిజర్వేషన్స్ అనే అంశాన్ని ఆ రోజు రాజ్యాంగ కర్తలు దాంట్లో పెట్టారు. అంటే ముఖ్యంగా హిందూ మతంలోనే కులాలు ఉన్నాయి, క్రిస్టియానిటీలో కానీ లేకపోతే ముస్లిమ్స్లో కానీ కులాలు లేవు. అంటే రకరకాల విభాగాలు ఉన్నాయి. అయితే అక్కడ చెప్పిందండి స్పష్టంగా, హిందూ మతంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకి వాళ్ళని దళితులు అంటారు, వాళ్ళకి అది ఆ రిజర్వేషన్లు వర్తించాలి అని చెప్పేసి అని అన్నారు. చెప్పడం పాటు ఒకవేళ ఎవరైనా మతం మార్చుకుంటే వాళ్ళకి ఎస్సీల నుంచి బీసీ కేటగిరీలో వస్తారు అని చెప్పేసి మనకు ఉన్నాయి కదండి, బీసీ ఏ బీసీ అని ఉన్నాయి కాబట్టి బీసీ కేటగిరీలో వస్తారు అని చెప్పేసి అని అక్కడ చాలా స్పష్టంగా చెప్పగలిగారు. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో మతం మార్చుకోవడం అన్నది మా వ్యక్తిగత హక్కు అని చెప్పేసి చాలామంది మతాలు మార్చుకుంటున్నారు. సరే, అది వేరే ఇష్టం. కానీ మతం మార్చుకుంటున్నారు, కానీ కులానికి సంబంధించి మాకు రిజర్వేషన్స్ కావాలని చెప్పి రిజర్వేషన్ల హక్కులు అనుభవిస్తున్నారు. ఇంకా చాలామంది ఈ రోజుకి కూడా చర్చిలకు వెళ్ళినా లేకపోతే పూర్తిగా మతాలు మారినా కూడా వారు వాళ్ళ కులానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు మాత్రం లబ్ధి పొందుతున్నారు. దానివల్ల నిజమైనటువంటి దళితులకి, ఇక్కడ దళితులు అంటే హిందూ మత సాంప్రదాయాలు పాటించే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, వాళ్ళు దళితులు. అదే తప్ప మతం మారిన వాళ్ళకి వాళ్ళు దళితులు కారు. అది స్పష్టంగా చెప్పినా కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అనేక మంది రిజర్వేషన్ సౌకర్యాలు పొందుతున్న వాళ్ళు ఎవరున్నారంటే వాళ్ళ మతం మార్చుకుంటున్నారు, కులం మాత్రం ఇదే ఉంచుకుంటున్నారు. కులం మార్చడానికి లేదు కదా ఉన్నారు. అది దీని మీద దేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఇది రాజకీయ నాయకులు ఎవరో ఈరోజు సుప్రీంకోర్టు ఏదో మాట్లాడింది, కానీ దీని మీద నిజంగా ఎవరు మతాలు మారారు, ఎవరు మత మార్పిడి చేసుకునే మతాలు వేరే మత ఆచారాలు పాటించినా కూడా ఇంకా రిజర్వేషన్ సౌకర్యాలు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఆ లెక్క కానీ తీసేంత ధైర్యం ఆ చర్చ కూడా చేస్తుంది అనేది నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఇది పెద్ద తేనెతుట్ట, రిజర్వేషన్స్ అనేది పెద్ద తేనెతుట్ట. ఏమంటారు మామూలుగా ఈ రిజర్వేషన్స్ ఫలాలు అందుకుంటున్న వాళ్ళు అంటే మతం మారిని కూడా మాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం కల్పించింది అన్నారు. కరెక్టే, మరి అదే రాజ్యాంగం చెప్పింది మత మార్పిడి చేసుకుంటే నువ్వు ఆ ఎస్సీ కేటగిరీలోకి వెళ్ళావు, నువ్వు బీసీ కేటగిరీలో వస్తావు అని చెప్పేసి అని. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను చెప్తున్నాను సార్, నాకు మంచి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, దళితుడు, మాల కమ్యూనిటీ. వారు చర్చికి వెళ్తున్నారు, బాప్తిజం తీసుకున్నారు, అన్ని రకాలుగా తీసుకున్నారు. నాతో వేరే సందర్భంలో ఏదో మాట్లాడితే ఒక కాలేజీ సంబంధించి రిజర్వేషన్స్, వాళ్ళ అమ్మాయి గురించి రిజర్వేషన్ గురించి మాట్లాడితే మాకు రిజర్వేషన్స్ లేవు కదా, బీసీ రిజర్వేషన్స్ తక్కువ ఉంటాయి కదా అన్నట్టుగా మాట్లాడు. అదేంటిది మీరు ఎస్సీలు కదా, మాల కమ్యూనిటీ అంటారు కదా అంటే, మేము మాలే కానీ మేము మతం మార్చుకుని మేము మాల హిందూ కాదు, మేము క్రిస్టియానిటీ తీసుకున్నాం కాబట్టి ఇంకా మాది స్వచ్ఛంగా మేము వదులుకున్నాం, ఆ రిజర్వేషన్లు వదులుకున్నాం, నేను బీసీ కేటగిరీ. కానీ ఇప్పుడు సమాజంలో చాలా మంది మాత్రం మత మార్పిడికి పాల్పడుతున్నారు, కానీ రిజర్వేషన్లు మాత్రం వదులుకోవట్లేదు. అదే కదా ఇప్పుడు ఒక సంఘటన కూడా చెప్తాను. మాకు తెలిసిన వాళ్ళ ఇంటెదురుగా ఎస్సీ సంబంధించిన ఫ్యామిలీ ఉండేది. అయితే వారు కూడా బాప్టిజం పుచ్చుకున్నారు. బాప్టిజం పుచ్చుకున్న తర్వాత వీరిద్దరికి ఏదో ల్యాండ్ విషయంలో గొడవ అయ్యి వారిల్లి మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వీళ్ళు
ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాలి. చాలా ఎందుకంటే అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అన్నది ఆ బడుగు బలహీన వర్గాలని సమాజంలో ఎటువంటి అవమానాలకి గురి కాకుండా కులం పేరుతో ఎవరన్నా దూషిస్తే వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి చాలా బలమైన చట్టం వచ్చింది. కానీ ఆ చట్టాన్ని ఎంత దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు అన్నది చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే కులం పేరుతో తిట్టినా తిట్టకపోయినా కూడా నన్ను తిట్టాడు అంటే దానికి ఇంకా బెయిల్ వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే నిజంగా వారు అదే కులంలో గనక ఉండి మత మార్పిడికి పాల్పడకుండా ఉంటే నిజంగా వాళ్ళకి వర్తిస్తుంది ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఎప్పుడైతే మత మార్పిడి చేసుకున్నారో వాళ్ళు ఇక ఎస్సీ కింద రారు కదా. అదే అంటున్నప్పుడు సమాజంలో అదే అయిపోయిందండి. ఒక పక్కన ఏమంటారు, రాజ్యాంగం మాకు అన్ని హక్కులు కల్పించింది అంటారు, అంబేద్కర్ మాకు దేవుడు అంటారు. కరెక్టే, అన్ని రకాలుగా. మరి అంబేద్కర్ విధానానికి వ్యతిరేకంగా నిర్ణయం కదా ఇది. నువ్వు మత మార్పిడి చేసుకున్నావు, నీ కులం ఏంటన్నది తెలుసు కదా, నువ్వు ఎలా రిజర్వేషన్ అనుభవిస్తున్నావు అంటే ఇది ఒక పెద్ద చర్చ కింద ఉందండి. వాళ్ళు రిజర్వేషన్స్ పొందడమే కాకుండా మతం మార్చుకుని రిజర్వేషన్స్ పొందడమే కాకుండా వాళ్ళ కుటుంబీకులకి వాళ్ళ పిల్లలకే మనవలకి వీళ్ళు ఐఏఎస్లు చదువుతున్నారు, ఐపీఎస్లు చేస్తున్నారు, ఆర్థికంగా స్టెబిలైజ్ అవుతున్నారు. అయినా కూడా వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్లో వాళ్ళ మనవలకి రిజర్వేషన్ అనేది పెద్ద, అంటే వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళు ఉన్నత స్థాయిలో రాణించడానికి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి మాత్రం ఈ మతం అలాగే ఆ కులం అవసరం. కానీ ప్రార్థించడానికి మాత్రం వారు వేరే మతం తీసుకుంటున్నారు. అంటే ఏమవుతుందంటే దీనివల్ల ఏమవుతుందంటే నిజమైనటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలు ఏమన్నా దాని ఏమంటారో కుల నిచ్చెన అంటారు. ఆ నిచ్చెనలో అడుగులు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకైతే నిజంగా వాళ్ళకి వాళ్ళకి అందట్లా. ఇవన్నీ పెద్ద సబ్జెక్టులు అండి. అదే సందర్భంలో ఇప్పుడు ఎస్సీలకి అంటే మతం మారకపోయినా రిజర్వేషన్స్ పొందుతున్నారు కదా, వాళ్ళలో కూడా 1-2 వర్గాలకి అందుతున్నాయి, మిగతా ఉపకులాలకు అందట్లా. అదే విధంగా ఎస్టీలో కూడా మేజర్గా ఉన్న 1-2కి అందుతున్నాయి. ఉపకులాలు ఎంతో మంది, ఏరుకుల వాళ్ళు చాలా మంది కులాలు ఉన్నాయి. యానాదులు, వాళ్ళు యానాదులు అంటే మన తెలుగు జాతికి పునాది వాళ్ళే, అవును, పూర్వీకులు వాళ్ళే. మరి వాళ్ళకి ఇప్పటికే వాళ్ళ పరిస్థితులు అలాగే ఉన్నాయి. అంటే 75 సంవత్సరాలు రాజ్యాంగం రాసుకున్న తర్వాత కూడా జీవితాల్లో మార్పు రావట్లా. రిజర్వేషన్స్ అనే దానికి ఎందుకు వాళ్ళ లబ్ధి చేకూరలేకపోతే వాళ్ళకి ఉంది, హక్కు ఉంది. ఇవన్నీ కూడా అంటే ఒక పక్కన ఈరోజు సుప్రీంకోర్టు అదే తమిళనాడులో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు మతం మార్చుకుని కూడా రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దాకా ఇష్యూ వెళ్ళింది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రాజ్యాంగంలో ఉన్న ప్రకారం మీరు మతం మారితే మీకు రిజర్వేషన్స్ ఫలాలు దక్కవు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇది కొత్తగా చెప్పక్కర్లా, నేను అంటుంది కృష్ణ గారు, ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది, కొత్తగా చెప్పక్కర్లా. కానీ దాన్ని అమలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనేకమైనటువంటి ఉంటాయి. ఎక్కడైనా సరే ఇప్పుడు కొత్తగా ఒక వాదన వస్తుంది, ఇటువంటి విషయాలు మన సమాజంలో క్లియర్గా రావాలంటే ఎక్కడికెక్కడ గ్రామ సభలు పెట్టుకుని గ్రామాల్లోనే నిర్ణయించాలి ఆ వ్యక్తి కులం ఏంటి, ఆ వ్యక్తి ఆచరిస్తున్నటువంటి మతం ఏంటి, అతను రిజర్వేషన్స్ అందాలా అందకూడదా, గ్రామాల అంటే గ్రామ స్థాయి మోడల్లో తీసుకుని మనం వెరిఫై చేసుకుని వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. దాన్ని ఎవరో పట్టించుకోరు. గ్రామాల్లో కూడా ఒకవేళ ఏదైనా ఎంఆర్ఓకో ఎవరికో అధికారం ఇచ్చారనుకోండి, వాళ్ళది అవినీతి జరుగుద్ది. ఈరోజు డబ్బులు ఇచ్చుకుంటే జరగదు ఏంటో ఏం లేదు కదా మన సమాజంలో. ఏది ఏమైనా నేను ఎంత ఉదాహరణ చెప్పింది, అందులో మా ఫ్రెండ్ విషయం ఉదాహరణ చెప్పింది అదే. అతనికి ఆత్మ ఉంది, దేవుడు నమ్ముకున్నాడు, నాకు బైబిల్ అంటే ఇష్టం, అలాంటి వాడిని గౌరవించచ్చు, బాప్తిజం తీసుకున్నాడు, చక్కగా వాళ్ళకున్న రిజర్వేషన్ అది వదులుకుని అతను చక్కగా బీసీ కేటగిరీలో తీసుకుని అతను రిజర్వేషన్ చేసుకుంటున్నాడు. అంటే ఒక విధంగా రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నావు, అంబేద్కర్ని మోసం చేస్తున్నావు, నువ్వు నమ్ముకున్న దేవుడిని మోసం చేస్తున్నావు. నువ్వు అన్ని మోసం చేసి రిజర్వేషన్ ఫలాలు అందుకుంటుంటే మిగతా నిజమైనటువంటి అవసరమైన వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు కదా. ఈరోజు ప్రత్యేకించి సుప్రీంకోర్టు చెప్పకర్లా, ఇది సమాజంలో ఇది పెద్ద చర్చ. రాజకీయ నాయకులు ఏదన్నా ఈ విషయం గురించి మాట్లాడితే మాకు ఓటు బ్యాంక్ రాజకీయాలు కాబట్టి మాకు అంత ఇబ్బంది అని చెప్పేసి ఎవరో మాట్లాడరు. దాంతో ఏదన్నా అంటే అదిగో నా కులాన్ని ఎలా అన్నావా అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాళ్ళకి సంఘాల నాయకులు ఉంటారు, ఈ రకరకాలు ఉంటాయి. ఈ రోజుకి కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉండి కూడా చక్కగా మత మార్పుడు చేసుకున్న వాళ్ళు కూడా రిజర్వేషన్ సౌకర్యాలు చక్కగా పొందుతున్నారు. నిజంగా పాపం బడుగు బలహీన వర్గాలు ఎంతో మంది కనీసం స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేకుండా అన్యాయం అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళతోటే ఆ పర్సంటేజ్ ఫుల్ అయిపోతుంది, వీళ్ళకి అసలైనటువంటి ఫలాల లభ్యం దొరకట్లా. నేను అంటే ఇప్పటికైనా సమాజంలో మార్పు రావాలి, ప్రభుత్వాలు కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు గ్రామ స్థాయి మోడల్లో తీసుకుని ఎవరి కులం ఎవరిది ఏ కులం
కుల సర్టిఫికెట్ ఏంటి, వాళ్ళ మతం మారితే ఏంటి, వాళ్ళు ఏ కేటగిరీలో ఉంచాలన్న దాని మీద పూర్తి స్థాయిలో ఒక విచారణ చేయడమో లేదా దర్యాప్తు చేయడమో ఒక అవగాహన అంటూ రావాలి. ఇప్పుడు తెలంగాణలోని కొన్ని రాష్ట్రాల్లో కులగణన జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆచరించే మతం కూడా నిజంగా తీసుకుంటే అప్పుడు ఏ మతం వారు ఎంతమంది ఉన్నారు, ఏ కుల వారు ఎంతమంది ఉన్నారో క్లారిటీ వస్తుంది. అని ఆ విధంగా చేసుకుంటే వస్తే దీనివల్ల ఏమవుతుందంటే నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ ఫలాలు అందుతాయి, వాళ్ళ జీవితాలు వెలుగులు నిండుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.